2026 మార్చి 31 అనేది ఒక ఫైనల్ డేట్ అనేది కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే మాత్రం స్పష్టం చేశారు. పదే పదే ప్రకటించాడు. ఒకసారి పదే నేపథ్యంలో శుక్రవారం రోజు తెలంగాణ డీజీపీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఖగార్ అనేది మార్చి 31 తర్వాత చాలామంది ముగుస్తుంది అనుకుంటున్నారు, కానీ ఖగారు ఆగదు అని మాట్లాడారు. దీని ఆంతర్యం ఏంటి? ఈ మాటల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఖగార్ ఆగుతుందా, ఆగదా? అలాగే క్యాంపులను ఆ తర్వాత ఎత్తేస్తారా, ఉంచుతారా? క్యాంపులు ఎత్తేయరు, ఖగార్ ఆగదు. అలాగే ఆ లొంగిపోయిన వాళ్ళతో చెప్పించిన మాట కూడా విన్నారు మీరు. వారేం చెప్పారు? మార్చి వరకు బయట గడపండి, మార్చి తర్వాత మళ్ళీ పిలుస్తామన్నారు మా నాయకులు అని చెప్పారు. అంటే మార్చి తర్వాత క్యాంపులు వెళ్ళిపోతాయని, మార్చి వరకు ఎలాగో భరిస్తే మిగిలిన వాళ్లతో ఆ తర్వాత పార్టీ బతకచ్చని మావోయిస్టు పార్టీ అనుకుంటోందని ఒక నేరేటివ్ని ప్రజలకు కల్పించాలని అనుకుని ఆ మాటలు మాట్లాడించారు వాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే అది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఆయన, అంతే. ఆ డేట్ ప్రకారం జరగాల్సినంత వరకు జరుగుతుంది. ఇంత మాత్రం చేత ఇక్కడ మావోయిస్టు ఉద్యమం చచ్చిపోతుంది అనే భ్రమ లేదు వాళ్ళకి. ఇది ఒక స్పిరిట్తో ఒక ప్రోగ్రాం పెట్టుకుని, ఒక టైం బౌండ్ పెట్టుకుని కార్యక్రమం అమలు చేశారు. టార్గెట్ అంతవరకే, అంతకు మించి ఏమీ కాదు. స్పష్టంగా ఖగార్ అనేది కొనసాగుతుంది సోదర్ గారు చెప్పినట్టు. అలాగే క్యాంపులు కూడా కొనసాగుతాయి. చివరి అంటే ఇప్పుడు విప్లవం మాత్రమే కాదు, విప్లవము, తిరుగుబాటు ఇలాంటి పదాలు వినటానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఉద్యమాలు ఇలాంటి పదాలు వినటానికి, చదవడానికి, చూడటానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు. వాళ్ళకి కావలసినది బానిస జాతి. బానిసలు కావాలి వాళ్ళకి. బానిసల్ని ఎలా తయారు చేయాలో వాళ్ళకి తెలుసు. సైకలాజికల్గా బానిసత్వం అనేది ఇంప్లాంట్ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని మతం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళు. స్వర్గం, నరకం ఇలాంటి నెరేటివ్స్ అన్నీ బుర్రల్లో సింక్ చేసి, మనది హిందూ మతం, మనం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం, మనల్ని కబళించడానికి ముస్లింలు సన్నద్ధంగా ఉన్నారు, ఏ క్షణమైనా మనని చంపేసి దేశం మాది అని ప్రకటించుకునే అవకాశం ఉంది, భారతదేశంలో మనం ఇప్పుడు గనక కదలకపోతే ఇంకొక 3-4 సంవత్సరాల్లో భారతదేశం అనేది ప్రపంచ పటంలో ఉండదు, ఇది పాకిస్తాన్ అయిపోతుంది, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోతుందని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలాంటి ఒక దారుణమైన నేరేటివ్ని ప్రపంచంలో కల్పించటం ద్వారా మనం ఎంతకాలమైనా సస్టైన్ అవ్వగలం అని బుర్రల్ని కంట్రోల్లోకి తీసుకునేటువంటి ఒక కార్యక్రమం వాళ్ళు దాదాపు 80 నుంచి చేస్తున్నారు. అందులో భాగమే ఈ కల్పనలన్నీ, ఖగార్ ఆపరేషన్లు, కల్పనలు, ఖగార్లు ఇవన్నీ అంతే. ఇది చాలా దారుణమైన కండిషన్లో ఉంది దేశం. ప్రతి ఒక్క పార్టీ భయపడుతోంది, ప్రతి ఒక్క సమూహం భయపడుతోంది. వీళ్ళని యునైట్ చేసి 29 ఎన్నికల్లో వీళ్ళని కొద్ది మేరకైనా నిరోధించగలిగిన పరిస్థితి రాగలిగితే అది ఒక్కటే మార్గం. అంటే రాజ్యాంగాన్ని నమ్ముకుని బతుకుతున్న సమూహాలని కలుపుకుని, అలాగే ఈ మార్కెట్ ఎకానమీ వలన సఫర్ అవుతున్నటువంటి అన్ని సెక్షన్స్ని కలుపుకుని వాళ్ళ నుంచి ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మావోయిస్టు ఉద్యమం బతుకుతుంది ఇక్కడ. ఆ ప్రయత్నం జరగాలి. అంటే ఈ సమూహాల్లోకి రిట్రీట్ కావాలి. వాళ్ళు రిట్రీట్ అయితే ఇంకొక వెల్లువ క్రియేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అది ఒక్కటే దేశాన్ని కాపాడే మంత్రం, అంతకు మించి వేరే మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీయో రాహుల్ గాంధీ గారో ఏదో చేయగలరు అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఆ పార్టీకి ఉండే లిమిటేషన్స్ ఆ పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాన్ని లిబరలైజ్డ్ ఎకానమీగా మార్చింది వాళ్ళే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో. నక్సల్ సమస్యని సీరియస్గా పట్టించుకోవాలి అని భావించిన మొదటి ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి కూడా ఆయనే, మన్మోహన్ సింగే. ఇప్పుడు వీళ్ళు ఆపరేషన్ ఖగార్ అంటున్నారు. వాళ్ళు గతంలో ఆపరేషన్ గ్రీన్ హంటు ఇలాంటి రకరకాల పేర్లతో నడిపారు, ఆపరేషన్ ప్రహారు ఇలాంటి పేర్లతో. కాంగ్రెస్ పార్టీ ఏదో తక్కువ తింది అనుకోనక్కర్లేదు, ఇద్దరే వారి స్థాయిలో వారు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ఎన్ని ఉండవు కదా,
కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు భుజానేసుకోండి అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరూ తక్కువ కాదు. ఓకే. శ్రీశ్రీ గారు అన్నట్టు ఒక్కొక్కడు ఒక్కో మహాహంతకుడు అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ భరద్వాజ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.